Hello, all. Welcome to Vichitra Gadru. Welcome to another video of the vlog. So, it is July 11th, the most ever movie Superman release and date anamata. So, presently మనం సినిమా చూసేసాం ఆల్రెడీ పీసీఎక్స్ స్క్రీన్ లో. సో సినిమా ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది వ్యూలో మాట్లాడేసుకుందాం. సో ఛానల్ అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర గారు. సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నాండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇంకా మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుంటే, సూపర్మైన్ ని ఎలాగైనా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయాలి, సూపర్మైన్ ని నాశనం చేయాలని మన విలన్ లెక్స్ లూథర్ అనుకుంటారు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, సూపర్మైన్ వీటిని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో కమింగ్ టు ద పాజిటివ్స్, జేమ్స్ గన్ ఈ జస్ట్ డెలివర్డ్. మనం జేమ్స్ గన్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది అనమాట మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ జస్ట్ డెలివర్డ్ మ్యాన్. నిజంగా అసలు సూపర్మైన్ ఎలా డెలివర్ చేస్తాను అనుకున్నాను నేనైతే. నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. రిలీజ్ ట్రైలర్స్ టీజర్స్ చూసిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ లో ఉండే, బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. అసలు ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. అంటే ప్రీవియస్ మూవీస్లో సూపర్మైన్ ఒక గాడ్లా చూపించారనమాట, కాకపోతే ఈ మూవీలో అయితే చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. యాజ్ ఏ హ్యూమనైజర్ సూపర్మైన్ లాగా. మన హ్యూమన్స్ ఎలాగో ఎమోషన్స్ హ్యూమన్ ఉంటాయో, సో అలాగే ఇక ఈ సినిమాలో సూపర్మైన్ కూడా అలానే ఎమోషన్స్, హ్యూమర్ అండ్ కొంచెం సిల్లీగా మాట్లాడడం ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం అంట సూపర్మైన్ క్యారెక్టర్కి. చాలా రిలేటివ్గా, చాలా కనెక్షన్, అంటే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి. క్యారెక్టరేషన్ అయితే స్కోప్ ఉంటుంది సూపర్మైన్ క్యారెక్టరేషన్ అయితే మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అంత బాగా ప్రజెంట్ చేశారు సూపర్మైన్ క్యారెక్టరేషన్ని. అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాక చూసుకున్నారు అనమాట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఇంకా టెక్నాలజీ గురించి మాట్లాడేసుకుంటే విఎఫ్ఎక్స్ టూ గుడ్, చాలా బాగున్నాయి. అంటే డీసీని ఇన్ని డేస్ మనం బ్లాక్ థీమ్ లో చూసాం అనమాట, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం డీసీని ఇట్లా వైబ్రేట్ కలర్స్ లో ఇంత కలర్ఫుల్ గా చూస్తాం అనుకోలేదన్నమాట. విఎఫ్ఎక్స్ టీమ్ అనే గ్రేట్ జాబ్ అనమాట. మెయిన్లీ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్, టాప్ నాచ్ అనమాట. అంటే జేమ్స్ గన్కి కొన్ని సపరేట్గా కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రేట్ చేశారు. సో తోప్ సినిమాటోగ్రఫీ. అండ్ బీజిఎం కూడా చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. బీజిఎం అలా చాలా సీన్స్ ఎలివేట్ చేసింది. మెయిన్ గా సూపర్మైన్ సీన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది బీజిఎం అయితే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్. నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్. డీసీ స్టూడియోస్ పెట్టుకుంది సినిమా అంతా. సో నెక్స్ట్ లెవెల్లో ప్రొడక్షన్ చేశారు సినిమాని. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే, ఫస్ట్ డేవిడ్ యాజ్ ఎ సూపర్మ్యాన్. నేను ఫస్ట్ పోస్టర్స్ కానీ ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ రిలీజ్ అయినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు డేవిడ్ పోర్ట్రేట్ చేస్తారా లేదా సూపర్మ్యాన్ని అని. కాకపోతే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనే సూపర్మ్యాన్ అలాగే పోర్ట్రేట్ చేశారు అనమాట. అసలు నెక్తో పర్ఫార్మెన్స్ ఫ్రమ్ డేవిడ్. అండ్ విలన్ గా లక్స్ ద క్యారెక్టర్ చేసిన పర్సన్ అయితే టూ గుడ్, చాలా బాగా పోర్ట్రేట్ చేస్తారు తన క్యారెక్టర్ ని. అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ గ్రేట్ జాబ్, చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ది మూవీ ఈస్ క్రిప్టో ది డాగ్. అసలు డాగ్ సీన్స్ వచ్చిన ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ విజయస్ క్లాప్స్ పడ్డాయి, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఆ డాగ్ అయితే మిమ్మల్ని. సో క్రిప్టో ఈజ్ హైలైట్ ఆఫ్ ది ఫిలిం, చాలా బాగుంది. స్క్రీన్ పై అయితే చాలా బాగున్నాయి. స్టోరీ అయితే న్యూ వేలో వెళ్తుంది. స్టార్టింగ్ సీన్ తో మనల్ని ఇంప్రెస్ చేస్తారనమాట. స్లోగా వెళ్లకుండా స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే అనేది చాలా క్రిస్పీగా వెళ్తుంది అనమాట. ఎక్కడ లాగ్ చేస్తున్న ఫీల్ అయితే ఎక్కడ ఉండదు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని ఇన్వాల్వ్ అయ్యే చేస్తుంది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే. ఇంకా కమింగ్ టు ద నెగటివ్స్, నాకైతే పెద్దగా నెగటివ్స్ ఏం అనిపించలేదు. అంటే సూపర్మ్యాన్ సూపర్ హీరోస్ మూవీస్ అయితే మనం నెక్స్ట్ టైం జరుగుతుందో, సూపర్మ్యాన్ ఎలా గెలుస్తాడో అని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్ప మిగతాదంతా ఏముండదు సినిమాలో. నాకంత నెగటివ్స్ అయితే ఏమనిపించదు. హాయిగా 2 hours ఎంజాయ్ చేసాము మూవీని అయితే. నేను ఇంకా పీసెక్స్ 3Dలో చూసాను, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. సో ఓవరాల్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ సూపర్ హీరో ఫిలిం. మెయిన్లీ డీసీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సూపర్మ్యాన్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే అసలు మిస్ అవ్వకండి. లాస్ట్ స్క్రీన్లో చూడండి, మంచి 3D ఎక్స్పీరియన్స్ ఉన్న స్క్రీన్లో చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అనమాట. అసలు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు మూవీ. తోప్ సూపర్మ్యాన్ మూవీ అనమాట ఫైనల్గా అయితే. సో దట్స్ ది రివ్యూ గైస్. రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విచిత్ర గారు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్.